హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఇక్కడ వర్షం పడుతోంది. ఫుల్ వర్షము. సాయంత్రం చల్లగా ఉంది. ఇక్కడ ఏమేమి తినాలనిపించింది వేడి వేడిగా. అందుకని ఫ్రిడ్జ్లో చూస్తే కొంచెం దోశల పిండి ఉంది. దాన్ని తీసి బయట పెట్టేసి దాంట్లో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కోసేసి, పచ్చెనపప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి కొంచెం బియ్యం పిండి వేసిన అనమాట. దాంట్లో కొంచెం కారం వేసినాను లైట్గా, కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. తర్వాత దాంట్లో ఈ సోడా ఉప్పు కూడా వేసుకున్నాను, కొంచెం గట్టిగా లేకుండా మెత్తగా రావడానికి అని. అవి అన్నీ కలిపి వేసుకొని ఈ విధంగా చేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చిన్న చిన్నగా బోండాల్లాగా చేసుకున్నాను. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి, టేస్ట్గా. ఫుల్ వర్షం సాయంత్రం ఏమైనా తినాలనిపిస్తుంది కదా. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి ఇవి చేస్తే. చూడండి ఎంత బాగా వచ్చినాయి, కరకరలాడుతూ వచ్చినాయి. బియ్యం పిండి కొంచెం ఎక్కువ పడింది, బాగా కరకర అంటున్నాయి. చూడండి, ఎవరికైనా ఇష్టమైతే ఇలా చేసుకోండి. సాయంత్రం దోశల పిండి మిగిలితే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.